Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. It's a good news to all అండి. IB-ACIO 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది విత్ 3,700 ప్లస్ వేకెన్సీస్. ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంటే ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు, శాలరీ ఎలా ఉంటుంది, పే ఏంటి, యాజ్ వెల్ యాజ్ పోస్టింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాము. అండ్ అలాంగ్ విత్ దాట్ అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్గా ఉంచాలి, అవి కూడా ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. అండ్ ఎస్, మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ షేర్ చేశాము. అండ్ ప్రీవియస్ ఇయర్స్ IB-ACIO క్వశ్చన్ పేపర్స్ని కూడా షేర్ చేశాము, ఒకసారి చూడండి. అండ్ ఎస్, ఇట్స్ ఎన్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద సిన్సియర్ ఆస్పిరెంట్స్ అండి. ప్లీజ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ అప్లై చేయండి, రాయండి. అండ్ ఐ క్లియర్లీ మెన్షన్డ్ ఎర్లియర్ ఆల్సో, యూపీఎస్సీకి ఆర్ స్టేట్ లెవెల్ గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అయిన ఏ ఆస్పిరెంట్ అయినా IB ఎగ్జామ్ని చాలా బాగా రాయగలుగుతారు అండ్ డామ్ షో ఛాన్సెస్ ఉంటాయి టు గెట్ గుడ్ ర్యాంక్ అండి. సో లెట్స్ క్విక్లీ సీ ద నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హ్యాస్ రిలీజ్డ్ ఇట్ అఫీషియల్గా. ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఈజ్ 1,500 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 442, OBC 946. ఇట్స్ ఎ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండి. SC 566, ST 226, టోటల్గా 3,717 as I already mentioned. So essential qualifications exclusively about graduation or equivalent from any recognized university అండి. So this is the official notification. And yes, age limit 18 to 27 years ఉండాలి as of August 10, 2025. And yes, upper age limit ఇచ్చారు 5 years for SC ST and 3 years for OBC అండి. And these are the few other relaxation related age limit related గా discussions. Exam opening date for registration or online registration of application ని July 19th నుండి స్టార్ట్ చేస్తున్నారండి, అప్ టు August 10th వరకు ఉంటుంది. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ స్టార్టింగ్ డే అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే. SBI పే ఉంటుంది, ఫీజ్ ఏంటి అవి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్, అలాంగ్ విత్ దట్ దేర్ ఆర్ ఫ్యూ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫీ ప్రాసెస్ కానీ, లేకపోతే ఆన్లైన్ ఎలా పే చేసుకోవాలి, ఫోటోగ్రాఫ్ సైజ్ ఎలా ఉండాలి, వ్యాలిడ్ ఫోటో ఐడి ఏం సబ్మిట్ చేయాలి, ఇలాంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైనా మీకు ఒకవేళ ఉంటే కనుక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు నోటిఫికేషన్లో ఒక లింక్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి, మీకు అన్ని డీటెయిల్డ్గా వస్తాయి. నాకు తెలిసి డౌట్స్ ఏమి ఉండవండి, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. స్టెప్ 1, 2, 3 అని చెప్పేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఎస్, స్కాన్డ్ సిగ్నేచర్ కావాలి, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఫోటో ఐడి కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇస్తారు. సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ పర్టైనింగ్ టు క్లాస్ 10, 12 గ్రాడ్యుయేషన్ ఏదైతే చేశారో అది ఇస్తారు. అండ్ ఎస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. సిలబస్ ఏంటి, బికాస్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, నోటిఫికేషన్ వచ్చింది, ఎలిజిబిలిటీ ఉంది, వెల్ అండ్ గుడ్. సో ఎగ్జామ్ ఎలా రాయాలి, సిలబస్ ఏంటి, పేపర్ ప్యాటర్న్ ఏంటి కూడా తెలియాలి కదా, అందుకోసం ఈ పర్టికులర్ స్లైడ్ యాడ్ చేసాము. చూడండి, సిలబస్ టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో టైర్ 1 ఇట్స్ అ కైండ్ ఆఫ్, నేను ఇంకా క్లియర్గా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తానండి, ఇట్స్ అ ప్రిలిమ్స్ అనుకుందాం, అండ్ దిస్ ఈస్ మెయిన్స్ అనుకుందాం, టైర్ 2. సో అలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ప్రిలిమ్స్లో 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, MCQs 5 పార్ట్స్ ఉంటాయి. అందులో కరెంట్ అఫైర్స్ ఏదైతే మీరు జనరల్లీ డైలీ చేస్తారో అదే కరెంట్ అఫైర్స్ అడుగుతారు, జనరల్ స్టడీస్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎస్. సో చూస్ చేసే ఆన్సర్ పెట్టేటప్పుడు కొంచెం అవేర్గా ఉండాలి. అండ్ టైర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఆఫ్ 50 మార్క్స్ ఉంటుంది, అందులో ఎస్ఏ 20 మార్క్స్కి ఉంటుంది,
ఇంగ్లీష్ కంప్రహెన్షన్ 10 మార్క్స్, అంటే బేసిక్ 10th లెవెల్ ఇంటర్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుందండి, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ ఈచ్ ఆన్ కరెంట్ అఫైర్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, సోషియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇస్తారు. హియర్ ఏంటంటే దే ఆర్ చెకింగ్ యువర్ అనాలిటికల్ పార్ట్, మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, మీ కంటెంట్ ఎలా ఉంది, మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పర్టికులర్ ఇష్యూకి మీరు ఇచ్చే సొల్యూషన్, మీ అప్రోచ్ ఎలా ఉంది అన్నది టెస్ట్ చేయడానికి. సో ఇక్కడ 100 మార్క్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ ఇక్కడ 50 మార్క్స్ ఫర్ మెయిన్స్ అండి. టైర్ 3 ఇంటర్వ్యూ అండి, దట్ ఈస్ అగైన్ ఫర్ 100 మార్క్స్. సో టైర్ 1, 2, 3 సెలెక్ట్ అయిన తర్వాత, రాసిన తర్వాత టోటల్ మార్క్స్ బేస్ చేసుకొని ఎలిజిబిలిటీని బట్టి మీకు పోస్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఫస్ట్ మీరు 5 ఆప్షన్స్ని ఆర్ 5 సిటీస్ని ఎగ్జామ్కి టైర్ 1 కోసం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ అగైన్ మనకి తెలుసు కదా, ఎలా అయితే మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సెలెక్ట్ చేసుకుంటామో, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటామో, అలాగే తెలంగాణ పీపుల్ కెన్ సీ దట్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఉంది. అండ్ ఏపీ పీపుల్ కెన్ సీ దట్ అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఆర్ ద సెంటర్స్ అండి. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ సెంటర్స్ వేర్ యూ కెన్ అప్లై టు రైట్ ద ఎగ్జామ్. This is how to apply. Candidate should have a valid personal email ID and mobile number. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ త్రోనే మీకు అన్నీ కూడా అప్డేట్స్ కానీ, ఆ ఈమెయిల్ ఐడి త్రోనే మీకు కాంటాక్ట్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, మీకు ఇచ్చే అప్డేట్స్ అన్నీ కానీ దాని నుండే వస్తాయి. అండ్ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. సింపుల్ అండి, యాజ్ ఇట్ ఈస్ ద వే వీ అప్లై ఫర్ ద అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ దీస్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బేస్డ్ అపాన్, అంటే ఎలా చేస్తారు అన్నది. అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 100 ఫర్ అన్రిజర్వ్డ్ ఇట్ ఈస్ 35, ఫర్ ఓబీసీ ఇట్ ఈస్ 34, ఎస్సీ ఎస్టీ 33, అండ్ ఈడబ్ల్యూఎస్ అగైన్ 35. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ కట్ ఆఫ్. అండ్ ఎస్, ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత కంపల్సరీ క్యారెక్టర్ అండ్ యాన్సిడెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. అంటే ఫ్యూ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన పాస్ట్ ఎలా ఉంది, సో కాలేజెస్లో, ఇంటి దగ్గర, వర్క్ ఎక్స్పీరియన్సెస్, ఎక్కడైనా వర్క్ చేస్తుంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టేకింగ్ హౌ యువర్ క్యారెక్టర్ అండ్ క్యాండిడేట్ ఈస్ కైండ్ ఆఫ్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అబౌట్ యూ, బికాస్ ఐబీ అంటే యు ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ వింగ్ ఆఫ్ ద నేషన్. సో సెక్యూరిటీ రిలేటెడ్ కదా, సో సెలెక్ట్ చేసే పీపుల్ కూడా హౌ ఫార్ దే ఆర్ వర్తీ అన్నది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అది చాలా సింపుల్ అండి, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఫోకస్ ఆన్ హౌ టు క్లియర్ ప్రిలిమ్స్. ఎందుకంటే 60 days ఉన్నాయి. ఈ 60 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ కదా, వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ అన్నది మాత్రమే థాట్లో ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీ అండి 550 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్, ద క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కేటగిరీస్ కానీ ఎక్స్ట్రా 100 పే చేస్తారు, ఇన్ అడిషన్ టు దట్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీ. సో ఫర్ అదర్స్ ఇట్ ఈస్ 550 అండ్ ఫర్ దీస్ పీపుల్ ఇట్ ఈస్ 650. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ అంటే వయా ఎస్బీఐ ఈపే. And yes, these are the few important certificate which you have to be, documents which you have to be ready with once the declaration of tier 1, like metric అంటే 10th class certificate, date of birth, intermediate, graduation, మీరు ఏదైతే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఆ సర్టిఫికేట్, ఎన్ఓసి ఫ్రమ్ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ సమ్వేర్, అండ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్సెట్రా. అదర్ దాన్ దిస్ ఫామ్ 180, ఫామ్ 280, క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మీకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్లికేషన్ ప్రాసెస్లో వాటికి కిందన అటాచ్ చేశారు. మనం ఏ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశామో అందులో క్లియర్ కట్గా డీటెయిల్స్ ఉన్నాయి, మీరు అవి డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని యూ కెన్ అప్లై అండి. So yeah, this is all about this exam. So again I'm mentioning, if you are sincerely preparing for UPSC or any state level or central level exams, trust me, these 60 days are like golden period for you. చేతిలో ఉన్న ఆపర్చునిటీని వదిలేసి ఎక్కడికో దూరపు కుండలు నునుపు అన్నట్టు పరిగెట్టొద్దండి. ప్లీజ్ ఈ నోటిఫికేషన్ని చాలా సిన్సియర్గా తీసుకోండి. బాగా 60 days ఒక షెడ్యూల్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని అథెంటికేటెడ్ ఏవైతే డాక్యుమెంట్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, జిఎస్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ ఉన్నాయో ప్రిపేర్ అవ్వండి. విల్ డూ గైడ్ యూ. ఇఫ్ యూ నీడ్ ఎనీ సజెషన్స్ ఆర్ మెంటర్షిప్, జస్ట్ డూ comment అండి. We would definitely like to help you in your sincere preparation. Once again, all the best, study well. Thank you.